అమ్మ పైకి వచ్చేసేది మీరు రండి, మీరు సిగ్గుపడకండి, మీరు వచ్చేయండి. మీరు మెమెంటోస్ గిఫ్ట్స్ ఇవ్వడం, 3వ వచ్చి చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడం, 4వది వచ్చేసి మన పరిచయాలు, 5వది వచ్చేసి మా పేమెంట్ ఇవ్వడం. మొత్తం 5 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 5 కూడా అద్భుతంగా చేసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఈ చాక్లెట్ ఎందుకు ఇచ్చారంటే మీరు పక్కకెళ్తే వినపడిన ప్రామిస్, ప్రేమగా మీ ఆయన తినిపించాలి. మీరు తినడం కాదు, ఆయన తినిపించాలి. తినిపించినప్పుడు మనం బాగా క్లాప్ కొడుతూ వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలి. ఒకసారి గట్టిగా చెప్పండి వాళ్ళకి, ప్లీజ్ మార్చండి. పెట్టండి, కవర్ తీసి పెట్టండి. ఆడుతున్నారు పెట్టిందా ఆయన పెట్టాలి. మొత్తం పెట్టారా? ఒకసారి తినారా? చూడు ఇది మన సిలబస్లో లేదు, చేస్తున్నారా? అక్కయ్య, ఇక్కడ మన ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు వాళ్ళ పేరు చెప్పండి. జెంట్స్ లేడీస్ లేడీస్ జెంట్స్ చెప్పండి. మీరు ఎవరైనా పిలవచ్చు. మిస్సెస్ గంగాధర్ గారు ఎవరు? కవితక్కయ్య, మీరు ఒకరి పేరు చెప్పాలి. ఇదే పుష్పవన్. ఇంకో కవిత మేడమట ఎక్కడున్నా సరే అందుబాటులోకి రావాలి. ఇంకో కవితక్కయ్య ప్లీజ్. ఒక్కసారి మనం గట్టిగా చప్పలు కొడితే అక్కయ్య గారు వస్తారు. ఇంతే, నాకు కొంచెం గట్టి కొట్టాలి. ప్లీజ్ వెల్కమ్ కవితక్కయ్య. వావ్, అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మత తప్పి కుర్రానే మజాన పడ్డారే. వెల్కమ్ కవితక్కయ్య, చప్పట్లు. కొంచెం మీ దగ్గర అవుతున్నారు. మరొక బంగారు తల్లి మా విజయ అక్కయ్య. విజయ గారు ఇక్కడ. విజయ అక్క ఏది బస్సు మొత్తం ఫ్రీగానే ఉంది, రావచ్చు. ఏది విజయకి? ఆహా, వాట్ ఏ బ్యూటిఫుల్ వాకింగ్ స్టైల్. చెప్పండి. దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే వీళ్ళకి ఎవరికి మోకాలు నొప్పులు అంటే స్పీడ్ ఎక్కారు. ఓకే, ఇంకొక 2 పేర్లు కావాలి. ఎవరు వింటాం? ఓ పంచాయతీ ఇక్కడ లేడీస్ మొత్తం మంది నమ్మాలి. అమ్మ పేరు పిలిచి ఉరికెళ్ళు ఉన్నటువంటి లేడీస్ ఈ బ్యాచ్ మొత్తం మంది రావాలి. మీరు అదే మీ సంవత్సరం ఆధార్ కార్డు కోసం అన్నట్టు కూర్చున్నారు. అది ఒకసారి రావాలి అక్కేలు ప్లీజ్. అక్కేలు అందరూ గట్టిగా క్లాప్ కొడదాం మనం. ప్లీజ్ వెల్కమ్ అక్కేలు, మా బంగారు తల్లి, మా అక్కేలు అందరూ రావాలి. ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఆడుతున్నా, మీకు ఇబ్బంది ఏముండదు. ప్లీజ్ వెల్కమ్ అక్కేలు, రండి. ఏమంటే ఇబ్బంది ఏం లేదు. వెరీ గుడ్, చెప్పండి వాళ్ళందరికీ. अजी आपकी आई है, आई आई पूरा एक फैमिली है, पूरा आई पार्टिसिपेट करना पड़ेगा। आप लोगों के लिए 2 हिंदी गाना गाया, आप लोगों के लिए गया 2 हिंदी गाना. చెప్పండి మీరు చెప్తే ఏదైనా వింటాం. ఇక్కడ మిస్సెస్ జేఎన్యూ గారు
మీరందరూ మిస్రే అనుకోండి కాసేపు విసిస్తానే పక్కన కొంచెం ఫ్రీగా ఉంటాం. అంటే మన ప్రోగ్రామ్ ఆల్రెడీ సాయంత్రం 6 అవుతుంది కదా, అక్కడ నల్ల కుక్కలు సంతకాలు రెడీగా ఉన్నాయి రెండే. అమ్మ రండి వచ్చేయండి. రైట్ సిస్టర్స్ మీరందరూ ఈ కార్నర్కి వచ్చేయండి. ఇంత చక్కగా ఉన్నారు సార్ మా బంగారు తల్లి, చెప్పులు కొట్టండి సార్. వాళ్ళు చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నారు మన కోసం. ఎట్లా ఆగే 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 ఇదొక వేరే ఇది ఆగే ఆగే ఓకే కంప్లీట్ క్లోజ్ లైట్ లేదు మొత్తం క్లబ్ కూడా. ఆయమ్మ లైట్ ఎందుకమ్మా వస్తున్నా అంటే మీకు కొంచెం రోజు ఆయమ్మ గ్రూప్ అని ఏం లేదు సింపుల్ అక్కయ్య. అక్కడ ఒక పిల్లలు కనపడుతుందా? ఒకరి తర్వాత అక్కడికి వెళ్ళాలి ఇక్కడ రెండున్నాయా? రెండో దిక్కులు ఉందిగా. ఈ ఐస్ క్రీమ్ జాలి చేసుకొని ఇక్కడ దాన్ని క్యాట్ వాక్ అంటారా? నేను ఏదో పొద్దున పాల ప్యాంట్ కోసం దుకాణం చూడాలనుకున్నాను. ఓకే మా సిస్టర్స్ క్యాట్ వాక్ చేస్తారు, బాగా క్లాప్ కొట్టాలి మీతో. అవునా నిజమా? నాకు ఇక్కడ నుంచి అక్కడికి పోవాలి, ఇక్కడ రావాలి. మా మేడం ఒకసారి మనం నడిచి చూపిద్దాం వాళ్ళకి కొంచెం పాపం. ప్లీజ్ రెడీ 1 2 3 అక్కడ సంపద చెరువుపాడు వరకు. నెక్స్ట్ ఒక్కొక్కరే అదో అక్కే తీరా బొమ్మ పట్టుకోండి. మీరు ఆగండి. అయ్యో నెక్స్ట్ ఎవరు? నేను నడుస్తా, నేను చూపిస్తా. దేవుడికి వదిలేపారు చెప్పట్టు మనమన్న కొట్టుకోవాలి, మన వాళ్ళకి మనం కొట్టాలి చెప్పండి. వాళ్ళు కంప్లీట్ ఎవరు కొట్టారు? మన వాళ్ళు కదా. జీవితాల్లో ఒక్క కోరికుంది, ఆ సాధ్యం తప్పని ఉండాలి వాళ్ళు. నెక్స్ట్ కమాన్ మీరు ఈసారి నేను అడిగోతా, నేను అడిగోతా. మేడం రావాలి రావాలి అయ్యో అదే పోతుంది. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగను చూడు. ఇప్పుడే కొత్త వచ్చు బస్సు పోయి దిగండి మేడం. చక్రపల్లి బస్సు వచ్చిన బ్యాగ్ కూడా వేసుకొని వచ్చి చూడండి, గమనించాలి మీరు. సపోర్ట్ ఇంకా ముఖ్యమైన మేడం సార్. ఒక్కన్నారా? ఒక్క తర్వాత మీరు ట్రాప్ కొడితే వాళ్ళు బాగా నడుస్తారు.
చప్పట్లు పడుతున్నాం అందరూ సార్ చూపుతో గుచ్చి గుచ్చి కంట రావాలి గుండెల్ని గుల్ల చేసి జారనే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ కళ్ళు పేలిపోను థ్యాంక్ యూ అలాగే ఫ్యామిలీస్కి సాదర స్వాగతం చేస్తూ మరొకసారి 40 సంవత్సరాల ఆనందం మీట్ సివిల్ ఇంజనీరింగ్ బ్యాచ్ 1984 జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ ఒక సెలబ్రేషన్స్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి స్వాగతం చేస్తూ మనం ఇంత ఆనందంగా ఇంత ఉల్లాసంగా ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మన మధ్యలో లేనటువంటి మిత్రులను కూడా తలుచుకోవడం అనేది నేను నైతిక బాధ్యత. కొంతమంది మిత్రులు మన మధ్యలో నుంచి స్వర్గస్థులయ్యారు. వారు భౌతికంగా మన మధ్య లేనప్పటికీ మానసికంగా మనతోనే ఉన్నట్టుగా తలుచుకుంటూ మిత్రుడు చూసారా నేను గారు మొత్తం దసరా ప్రోగ్రామ్ చూపిస్తున్నాను మొత్తం 60 నిమిషాల ప్రోగ్రామ్ మొత్తం చూస్తున్నాను. ఇంకేమైనా ఇంకా సార్ పిల్లవాడు నాదేం లేదు సార్ పెద్ద నాదేం లేదు సార్ ఓటు ఆయన మీద నేను రమ్మలేదు. ఆయన వెంకట్ గారికి సాదర స్వాగతం సుస్వాగతం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎంత బ్యూటిఫుల్ ఉందండి ఆ వాకిష్. వెల్కమ్ సార్. ఇంతమందిలో నాగేందర్ గారిని విడవాలంటే మరి నాగేందర్ గారు రావాలంటే పేరులోనే నాగరాజు ఉన్నారు. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి నాగేందర్ గారు. నాగేందర్ గారు కోసం నాగేంద్ర సార్ అందరూ కాదు సార్. నెక్స్ట్ రమేష్ గారు వెల్కమ్. నెక్స్ట్ చంద్రరాజు రమేష్ సార్ రాధాకిషన్ గారు రావాలి ప్లీజ్. వెల్కమ్. మంచి అంతా
అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ అయినా పాపకపోతే ఏది ఒకసారి మామయ్య నెక్స్ట్ యూత్ మీరే రావాలి, మంచి డ్యాన్స్ చేయాలి రాకుండా కొట్టే నాకు వాళ్ళ పేరు తెలిసిన వాడు ఒక్కరు కావచ్చు. ఎవరు తెలియదు ఆ పేరు ఈ లొకేషన్ కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. నేను కూడా మొత్తం లింగపల్లి 20 షేరాట్ తిరిగి వచ్చాను దొరకడే ముప్పై టికెట్ బ్యూటిఫుల్ వాట్ స్టైల్ ఇంకా వెళ్తున్నా సార్ ఓకే రైట్ ఫోటో కోసం సార్ మనం రోడ్ ఫోటో అయిపోయిందా సార్ థర్స్డే శుక్రవారం సోమవారం చాలా దూరం అండి రైట్ అది వచ్చాము శంకరపల్లి దూరం లేదు విశాఖపట్నం పొలాలు దాటాలి మండే అవుట్ ఎంతసేపు కూడా అవుట్ కన్ఫ్యూజ్ అయిపోయింది ట్యూస్డే బుధవారం థర్స్డే శుక్రవారం శనివారం చౌటు నాకు సంబంధం లేదు ఎంతసేపు నాడు సరే సార్ శనివారం ఆదివారం చౌటు ఆదివారం అవుట్ సండే అంటే సోమవారం చేశాను సోమవారం మండే అవుట్ మంగళవారం థర్స్డే శుక్రవారం కొంచెం మీకోసం బుధవారం థర్స్డే శుక్రవారం మండే మంగళవారం ఏమంటే మంగళవారం ఒక గంట ఫ్రైడే శనివారం సండే సోమవారం ట్యూస్డే అందరికీ మనుషులకు జాగ్రత్త అమ్మ సివిల్ ఇంజనీరింగ్ బ్యాచ్ 1984 జేఐటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ యొక్క మీటింగ్ ఇచ్చేసినటువంటి మిత్ర బృందం అందరికీ సోదర మనందరికీ సాదర స్వాగతం తెలియజేసి ఇందాక చెప్పినట్టుగా మన మధ్యలో భౌతికంగా లేనప్పటికీ మానసికంగా మనకు అత్యంత దగ్గరున్నటువంటి మిత్ర బృందం ఎన్ శ్రీనివాస గారు, ఎస్కే బారీ గారు, ఎన్ శ్రీనివాసరాజు గారు అండ్ బీకే జ్ఞానేశ్వర్ గారు, రాంప్రసాద్ గారు. వీరు భౌతికంగా మన మధ్యలో లేకపోయినప్పటికీ వారి యొక్క ఆత్మశాంతి కోసం ఒక్క 2 నిమిషాలు అందరూ నిలబడి మనం ప్లీజ్ వెల్కమ్ సార్. 40 years అలూమినియం మీటింగ్స్కి వచ్చిన మిత్రులు మన క్లాస్మేట్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం మరొకసారి. ఈ మీటింగ్ కోసం గత 2-3 నెలలుగా ఇదంతా కొంచెం ఎక్సర్సైజ్ వాట్సాప్ గ్రూప్లో అందరికీ
షేర్ చేసి ఇన్ఫర్మేషన్ ఎట్లా పెట్టుకుందాము, ఎక్కడ పెట్టుకుందాం అనేది, అలాగే కొంతమంది కోర్ గ్రూప్ వాళ్ళందరికీ డిస్కస్ చేసుకుంటూ ఎక్కడెక్కడ ఏమేమి ప్రోగ్రామ్ అటెండ్ చేద్దాము, 1 డే పెట్టుకుందామా, 2 days పెట్టుకుందామా, ఇదంతా చాలా డిస్కషన్ తర్వాత ఇదంతా ఈరోజు కార్యరూపం దాల్చింది. యాక్చువల్గా మన ప్రాక్టీస్ ఏంటంటే 31 ఆగస్టు 1980 నాడు డిగ్రీస్ తీసుకున్నాం కాబట్టి సో ఆ రోజే పెట్టుకుందాం అనేది మొదటి నుంచి ఉన్న బిలీఫ్ మనకు. అయితే మనకు ఆ 25 years మీట్ మాత్రం మనకి ఏమైందంటే 31 ఆగస్టు 84 డిగ్రీస్ తీసుకుంటే 25 years సెలబ్రేషన్ సిల్వర్ జూబ్లీ మాత్రం 9th ఆగస్టు 2009 శ్రీనిధి రిసార్ట్స్ గట్కేసర్లో అప్పుడు జరుపుకోవడం జరిగింది. అప్పుడు కూడా మంచి పార్టిసిపేషన్ వచ్చింది. పార్టిసిపేషన్ వచ్చేసి తర్వాత నెక్స్ట్ 30 years సెలబ్రేషన్ మాత్రం ఈసారి మనం ఆ డిగ్రీ తీసుకున్న 31 ఆగస్టు డేట్ అదే డేట్కు 2014లో 30 years సెలబ్రేషన్ సెలబ్రిటీ రిసార్ట్స్ షామర్పేటలో జరుపుకోవడం జరిగింది. అప్పుడు కూడా అంతమంది సో ఫస్ట్ 25 years సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ సిల్వర్ జూబ్లీ వచ్చేసేసి మనం ఏంటంటే కొంచెము అకాడమిక్గా మన లెక్చరర్స్ని పిలుచుకోవడము, ఆ తర్వాత అందరిని పిలుచుకొని వాళ్ళతో మెమెంటోస్ వాళ్ళకి సన్మానం చేయడము అట్లా జరిగింది. ఆ తర్వాత 30 years వచ్చేసరికి అంతా కొంచెం ఫార్మల్ ఈవెంట్ లాగా చేసుకున్నాము మనం. అంటే ఎక్కువ ఎంజాయ్మెంట్ మొత్తం డ్యాన్సులు చేయడము, తర్వాత డిన్నరు లంచ్ ఇట్లాంటి గెట్ టుగెదర్ మనం అంతా షేర్ చేసుకోవడము అట్లాంటి ఈవెంట్ లాగా చేసుకున్నాము. అయితే మొత్తం మన బ్యాచ్ చాలామంది మనకి వేరే వాళ్ళు మన క్లాస్మేట్స్ వాళ్ళు వేరే బ్రాంచెస్ వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు. మన జూనియర్స్ సీనియర్స్ కానీ మనం కలుసుకున్నంత ఫ్రీక్వెంట్గా ఎక్కువ వాళ్ళు కూడా కలవట్లేదు. అంటే ఒక 1 year కామన్ అల్యూమిని మీట్ జరిగినప్పుడు మాత్రం అందరూ అన్ని బ్యాచ్ల వాళ్ళు అందరూ అన్ని బ్యాచెస్ వాళ్ళు తర్వాత అన్ని గ్రూప్ మన ఇంజనీరింగ్ బ్యాచెస్ వాళ్ళు తర్వాత డిఫరెంట్ ఇయర్స్ వాళ్ళు జేఎన్టీ వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు కలవడం జరుగుతుంది తప్ప ఇట్లా స్పెసిఫిక్ ఒక బ్యాచ్ అంటే మనకన్నా సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ వేరే కాలేజీలలో కూడా ఇంత ఒక అరుదైన సంఘటన అని చెప్పుకోవచ్చు. మనం ఇట్లా ఈ రకంగా కలవడం అనేది కూడా ఇంత ఇంటిమసీ తర్వాత ఇంత గ్రూపు ఇదంతా ఎక్కడ కూడా వేరే వాళ్ళు ఎవరు కూడా ఏదో క్యాజువల్గా అప్పుడప్పుడు కొంతమంది కలుసుకోవడం తప్ప ఇంత మంచిగా ఇదో అందరికీ ఏంటంటే ఇట్లా మనం మిత్రుల్ని కలవాలి, బ్యాచ్మేట్స్ని కలవాలని అందరికీ స్ట్రాంగ్గా అంతర్లీనంగా బాగా కోరిక ఉన్నది కాబట్టి అది సక్సెస్ అవుతున్నది. కాబట్టి ఈ విధంగా అందరూ ఉన్నందుకు ఇది చాలా సంతోషకరమైన విషయము, మనకు అది చాలా గర్వకారణం కూడా. ఆ తర్వాత మన బ్యాచ్ వచ్చేసరికి ఏంటంటే మొత్తం టోటల్ 62 మన మెమొరేబిలియా ప్రకారం పాస్డ్ అవుట్ 84 మెమొరేబిలియా ప్రకారం టోటల్ మన బ్యాచ్ అంటే జూనియర్స్ కూడా సీనియర్స్ కూడా మనతో కలిసి బ్యాచ్ ఏంటంటే టోటల్ 62. ఆ 62లో మనం ఏంటంటే 50 కాంటాక్ట్లో ఉన్నాము. ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లో 50 members కాంటాక్ట్లో ఉన్నాము. కొంతమంది ఇక్కడికి రాలేదు, కొంతమంది వచ్చారు, కానీ 62లోకి 50 ఉన్నారు. అందులోకి 5 ఏంటంటే దురదృష్టవశాత్తు వాళ్ళు కాలం చేశారు, చనిపోయారు. ఇప్పుడు పేరు చెప్పి వాళ్ళకు చేసుకున్నాము. ఇంకా 7 మాత్రం మనకి ఏంటంటే ఇంకా 7 మంది క్లాస్మేట్స్ వాళ్ళు మొదటి నుంచి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మొదటి నుంచి వాళ్ళు టచ్లో లేరు. కొంతమంది టచ్లోకి వచ్చినా కానీ వాట్సాప్ గ్రూప్లోకి లేరు. సో వాళ్ళందరూ మనల్ని తలుచుకుంటున్నారో లేదో కానీ మనం మాత్రం ఒకసారి వాళ్ళని గుర్తు చేసుకుందాం. వాళ్ళు ఎవరంటే ఆర్ బాలకృష్ణారావు, ఈయన సౌత్ ఆఫ్రికా ఆటో వెళ్ళేసి తర్వాత మళ్ళీ ఎక్కడ వెళ్ళాడో ఒకసారి ఫోన్ నెంబర్ దొరికింది. మేము ఇలా కలిసి ఉంటున్నాము, కాంటాక్ట్ నెంబర్ గ్రూప్లో యాడ్ చేస్తామని చెప్తే కూడా అప్పుడు అంటే వాట్సాప్ అంతా లేకుండే. తర్వాత ఆయన టచ్లో లేడు. ఆ తర్వాత హరేందర్ సింగ్ ఒకతను, ఆయన ఇంజనీరింగ్ నార్త్ ఇండియాకి హర్యానా నుంచి వచ్చాడు కాబట్టి ఆయన కూడా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎవరితో టచ్లో ఉండట్లేదు. ఆ తర్వాత డి పద్మాకర్రావు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో చేశాడు మొత్తానికి. అప్పుడు ఒకసారి ఫోన్లో కాంటాక్ట్లోకి వచ్చినా కానీ ఆయన పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. వాట్సాప్ గ్రూప్ అది ఇదంటే కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. తర్వాత టచ్లో లేడు. ఆ తర్వాత ఇంకో మిత్రుడు ఎవరంటే మన కే రామ్మోహన్ రావు యూఎస్ఏలో ఉన్నాడు కానీ ఆయన కొంచెం ఫోన్ నెంబర్ అయితే ఉంది కానీ సోషల్ మీడియాలో టచ్లో లేడు. ఈవెన్ ఐ థింక్ యుఎస్ గ్రూప్లో కూడా లేనట్టు ఉన్నాడు. అక్కడ ఉన్నాడు టచ్లో, మనకైతే టచ్లో ఉన్నాడు కానీ సోషల్ మీడియాలో లేకపోవడం వల్ల మనకు ఈ గ్రూప్లో లేవట్లేదు. ఆ తర్వాత ఇంకొక ఆయన అంటే ఎస్ రాధాకృష్ణమూర్తి, గుర్తున్నాడు ఎవరికైనా? గుంటూరు, ఈ బస్ ఫ్రమ్ గుంటూరు. ఎస్ రాధాకృష్ణమూర్తి ఈయన కూడా టచ్లో లేడు. తర్వాత పి సుబ్రహ్మణ్యం కూడా
టచ్లో లేడు. ఆ తర్వాత రాజేంద్ర కుమార్, ఇంకొక రాజేంద్ర కుమార్, మొత్తం రాజేంద్ర కుమార్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో చేసింది అనుకుంటా, చేసి కానీ ఆయన వీళ్ళు 7 తప్ప 7+5 మొత్తం 50. ఇప్పుడు ప్రజెంట్లీ గ్రూప్లో ఉన్నది, టచ్లో ఉన్నది, కొంచెం యాక్టివ్గా ఉన్నది అంతా 50 మెంబర్స్. ఈరోజు మనకు ఈ 33 మెంబర్స్ మనకు దీనికోసం కాంట్రిబ్యూట్ చేసి కొంతమంది యూఎస్ఏ నుంచి వాళ్ళు రాలేకపోయారు. మొత్తానికి గోవిందరావు కూడా రాలేదు. గోవిందరావు తర్వాత ఇంకా కొంతమంది మొదటి నుంచి టచ్లో ఉన్న వాళ్ళు కూడా లాస్ట్ టైం ఫస్ట్ 2 బ్యాచ్ 25-30 ఇయర్స్ కూడా వచ్చినప్పుడు కూడా గోవిందరావు మళ్ళీ ఇప్పుడు ఈసారి ఏదో పర్సనల్ కారణాల వల్ల రాలేదు. సో కన్ఫర్మ్డ్గా వస్తామని చెప్పిన వాళ్ళు 25. ఆ 25లోకి వెళ్ళి లాస్ట్ మూమెంట్స్ డ్రాప్ అవుట్స్ ఎవరంటే శరత్ కుమార్ ఒకటి, శరత్ చంద్ర ఒకడు, తర్వాత శరత్ చంద్ర యాదగిరి, ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చారు. సంపత్ ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ ఎనీ టైం సురేష్ ఆయన కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల సురేష్ రాలేదు. ఇంకా మిగతా వాళ్ళందరూ కొంచెం మనం చెప్పడం జరిగింది. కొంచెం హెల్త్ ఇష్యూస్, కొంతమంది పేరెంట్స్ని చూసుకోవడం. విజయ్ కుమార్ వీళ్ళంతా ఉన్నారు గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఇక్కడికి మన ఈవెంట్ అటెండ్ చేయడం 23 వచ్చారు. రానోళ్ళు ఎవరంటే గిరీష్ కుమార్, గోపాలకృష్ణ, జీబీ, వైఎస్ఎస్ గోపాలకృష్ణ, నాగరాజ ఇరిగేషన్ వర్క్ చేస్తాడు, ఆంధ్ర సర్వీసెస్. ఇంకేమైనా టచ్లో ఉన్నాడు అంత ఇప్పుడు కూడా మెసేజ్ మన గ్రూప్లో ఉన్నారు. వాళ్ళంతా ప్యాసివ్గా మెసేజెస్ అవి చూస్తూ ఉన్నారు. స్క్రీన్ పేరెంట్ గ్రూప్ నాగరాజ, తర్వాత నారాయణరావు గారికి కూడా చెప్పడం జరిగింది కానీ ఆయన రాలేదు. ఇంకోటి రఘునాథ్ నాయక్ గ్రూప్లో ఉన్నాడు, రాలేదు. రాజ్మోహన్ యూఎస్ఏలో ఉండడం వల్ల రాకపోయాడు. రమణమూర్తి వాళ్ళ ఫాదర్ కూడా ఇంకా చనిపోయాడని తెలిసింది. ఆయన కొంచెం ఆ కారణంతో రాలేకపోయాడు. శేషసాయి ఐ థింక్ పాదయాత్రలో ఉన్నప్పుడు అనుకుంటా. ఆయనకు రికార్డ్ ఏంటంటే 17 రోజులు హైదరాబాద్ నుంచి షిరిడీకి మొత్తం టోటల్ పాదయాత్ర మొత్తం అక్కడికి వెళ్ళి బైక్ ఆయన ఇద్దరు కలిసి వెళ్ళేసి వచ్చిండ్రు. ఆయన సాయిబాబా భక్తుడిగా, ఆయన డివోటీగా, ఆయన పర్సనల్ లైఫ్ ఆయన అట్లా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మనకు రియల్లీ మిస్సింగ్ క్యాండిడేట్ బాగా లాస్ట్ టైం కూడా మంచి ఇంట్రెస్టింగ్ ఉండి ఇప్పుడు సైలెంట్గా ఉన్న క్యాండిడేట్ ఎవరంటే సాయి కిషన్ శ్రీవాత్సవ. లాస్ట్ టైం చాలా ఎంతూజియాస్టిక్గా పాల్గొన్నాడు. 25 ఇయర్స్ కాలేదు కానీ 30కి వచ్చేసి మంచిగా ఉండడం వెరీ ఇంట్రెస్టింగ్. మేము దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా కలిసిండు. అక్కడికి ఇంటికి వెళ్ళలేదు కానీ అక్కడ మంచి దుబాయ్ వెళ్ళినప్పుడు బాగా చేసిండు. తర్వాత ఉపేందర్ వాళ్ళ మదర్ కార్యక్రమాల వల్ల లాస్ట్ ఇయర్ చనిపోయింది. అందుకోసం ఉపేందర్ రాలేకపోయాడు. ఇక ఎన్ఆర్ఐస్ కూడా మనకి ఏంటంటే అక్కడ నుంచి స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే అందరూ మనకి ఏంటంటే ఈవెంట్ సక్సెస్ కావడానికి వాళ్ళు రాకపోయినప్పటికీ వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసేసి మనకు నిలబడి సపోర్ట్ చేసేది. అయితే యూఎస్ఏలోకి వెళ్ళి మనకు వచ్చింది రవికిరణ్ కూడా వచ్చింది. యాక్చువల్గా దీన్ని ఎన్ఆర్ఐ స్పెషల్గానే ఇది చేయాలనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. అయితే ఈ ఆగస్టులో పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం యూఎస్ నుంచి వాళ్ళు వస్తారనే ఉద్దేశంతో పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే అన్ఫార్చునేట్లీ నరసింహారెడ్డి ఏంటంటే ఆయన 2 ఆగస్టుకి వెళ్ళిపోయాడు. 31 ఆగస్ట్ అయితే ఉండేటోడు కానీ మళ్ళీ ఆయన పోస్ట్పోన్ చేసుకోవడం కుదరలేకపోవడం వెళ్ళిపోయాడు. ఇక కొంచెం మిగతా వాళ్ళందరూ ఏంటంటే యూఎస్ఏ నుంచి ఇండియాకి వస్తున్నారు కానీ వాళ్ళ ప్రోగ్రామ్స్ కొంచెం అటు ఇటుగా అయిపోయి రామనారాయణ లేట్గా వస్తాడు, జయంత్ రెడ్డి కొంచెం ముందు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పద్మప్రియ అండ్ స్వర్ణలత వాళ్ళు కూడా వాళ్ళైతే కంట్రిబ్యూషన్ పంపించారు కానీ వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ ప్రోగ్రామ్ లేదు. అక్కడికి వెళ్ళి రావడం అంటే అంత ఈజీగా కాదు. బట్ ఎనీవే ఈ షార్ట్ నోటీస్లో మనం పర్సూ చేసి వచ్చి ఇంత టైంలో అయినా కానీ లాస్ట్ మూమెంట్లో డిసిషన్ తీసుకొని మన మధ్యలో జాయిన్ అయిన రవికిరణ్ వీళ్ళందరూ ఆ తర్వాత ప్రకాష్ బాబు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ నెక్స్ట్ షార్ట్లీ ఉంది కాబట్టి ఆయన కూడా రాలేకపోయాడు. తర్వాత పి శ్రీనివాస్ ఐ థింక్ అక్కడ యూఎస్ గ్రూప్లో వాళ్ళతో టచ్లో ఉండి కానీ ఆయన కూడా రాలేదు. ఆ తర్వాత ఇంకా మనకు మంచి అంటే ఇంట్రెస్టింగ్గా రెస్పాండ్ అయిన వ్యక్తి ఎవరంటే కందుల శ్రీనివాస్, కే శ్రీనివాస్ మన క్లాస్ టాపర్.
ఆయన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత అసలు మధ్యలో ఎప్పుడు టచ్లో లేకుండా కానీ మొన్న గ్రూప్లోకి వచ్చి టచ్లోకి వచ్చిన తర్వాత ఆయన కాంట్రిబ్యూషన్ కూడా పంపించిండు, మెసేజ్ కూడా పెట్టిండు. నాకు ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ మెమెంటో అండ్ టీ షర్ట్, ఐ వాంట్ ఇట్ అని చెప్పేసి కాంట్రిబ్యూషన్ చేసిండు. తర్వాత వచ్చినప్పుడు తీసుకుంటాను, లేకపోతే వాళ్ళ బ్రదర్కు పంపించమని చెప్పి కూడా మెసేజ్ చేసిండు. అందులో శ్రీనివాస్. ఆ తర్వాత వెంకటస్వామి కూడా వాళ్ళ అక్కడ ఊళ్ళో విలేజ్లో సెటిల్ అయిపోయి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కానీ ఆయన కూడా రెస్పాండ్ కాలేదు. సో ఇంకొక ఆయన విజయ్ కుమార్ కూడా ఆయన వ్యక్తిగత కారణాలు తెలియదు కానీ ఆయన కూడా రెస్పాండ్ కాలేదు ఈ రావడానికి. సో ఈ రకంగా మనకి ఏంటంటే 50 మంది మొత్తం మన టచ్లో ఉంది. ఇది ఏంటంటే మనకు విజయవంతంగా ఇన్ని రోజులు ఎన్ని ఉన్నా కానీ ఎక్కడ కొంచెం టచ్ అంటే లూజ్ అయినా కానీ అందరూ కలిసేసి మనం సక్సెస్ఫుల్గా జరుపుకుంటున్నాం. కాబట్టి అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు, నాకు అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ. మనందరి చప్పట్ల సమక్షంలో శ్రీతులు ఒక పేరు చెప్పండి సార్. ప్రముఖ అమ్మగారి పేరు సార్ వారు చెప్తారండి. మంజక్కయ్య ఆయన కోసం మంచి గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చారు. ఒకసారి మన మంజక్కయ్య గట్టిగా చప్పట్లు కొట్టాలి మనం. ప్లీజ్ ఇంతేనా, ఎంత గట్టి కొట్టాలి ఇట్లా ప్లీజ్. శ్రీతులు చంద్రరాజు గారు ఇటు ఫ్యామిలీతో వేదికపైకి రావాల్సిన ఆహ్వానం. ప్లీజ్ వెల్కమ్ సార్. మేడం శ్రీతులు ఇంకా సార్కి మనం కన్ఫ్యూజ్ కావద్దండి, మేడం సార్కి ఇస్తున్నారు. ఎందుకంటే మేడం గారి నాన్నగారు ఆవిడ ఆయన బహుమతిగా ఇచ్చారు, ఇప్పుడు ఆవిడ ఆయన బహుమతి ఇస్తున్నాం. మనం ఆ సద్వర్ణం ఒకసారి మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీతులు గంగాధర్ గారు సతీ సమేతంగా రావాల్సిన ఆహ్వానం. ప్లీజ్ వెల్కమ్ సార్. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఒకసారి ఆ అందమైన కుటుంబాన్ని మనందరం కూడా గట్టిగా సఫలంగా ప్లీజ్ గివ్ మీ బిగ్ హ్యాండ్. కుటుంబం అన్నగారి కుటుంబం, అన్నగారి కుటుంబం, అన్నగారి కుటుంబం. గోవిందరాజు గారు ఫ్యామిలీతో రావాల్సిన ఆహ్వానం. ప్లీజ్ వెల్కమ్ గోవిందా. వెల్కమ్ అర్జున్. ఆనందం అనే ఉయ్యాలలో నడిపించిన నాకు ప్రేమ, నాకు ప్రేమ అంకితం నా ప్రతీక్షణలో. హలో హలో. అందరికీ నమస్కారం అండి. మిమ్మల్ని అందరినీ మళ్ళీ పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. మా వారు ఈరోజు మంచిర్యాల నుండి వచ్చామండి మేము. అయితే ఆయన మా అమ్మాయిల పెళ్ళి కూడా అంత హడావిడి పడలేదు. తొందరగా రావాలి అనుకుంటూ తను తొందర పెట్టి అసలు హడావిడి చేశాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము వచ్చాక ఆకలేస్తుందని అన్నం తిన్నాము, ఈయన ఫోన్ చేయలేదు. అసలు కట్టు నిండిపోయింది ఆయన కంటే. థ్యాంక్ యూ. అద్భుతం. అమ్మ మహిళా మనకు వచ్చినప్పుడు అక్కే గారు
అక్కే గారిని ఆదర్శంగా తీసుకొని ఒక 2 ముచ్చట్లు చెప్పండి, మాట్లాడండి. మన కార్యక్రమం మన కుటుంబ కార్యక్రమం చేయాలి. ఇప్పుడు దాకా ఆయన ఇస్తే నేను తీసుకోవడమేనండి. ఇప్పుడు నాకు ఇచ్చే అవకాశం దొరికింది. సరే ఎన్నెన్నో అనుకుంటాం. వాస్తవంగా గిఫ్ట్స్ కానీ ఇచ్చినప్పుడు కొద్దిగా పెద్ద వయసు, మరి చిన్న వయసుతో ఇప్పిస్తున్నారు. కార్యేషు దాసి కర్ణేషు అన్ని రూపాలు ప్రతిరూపంగా అమ్మవారి ఉంటారు. కాబట్టి ఒకసారి గట్టిగా అమ్మడం చెప్పచ్చు. మహిళా మనం చెప్పినప్పుడు మహిళలైతే చప్పలు ఉండట్లేదు. ప్లీజ్. నౌ నెక్స్ట్ మరొక మిత్రుడు ఒక 2 మాటలు వారి గారి నుంచి. హలో, గుడ్ ఈవినింగ్ రా. వేణుమాధవ్ ఎవరితో మాట్లాడిస్తారు, ఎవరైనా మాట్లాడేటట్టు చేస్తారు. మా గ్రూప్లో వాళ్ళందరూ మాట్లాడడానికి కారణం కూడా వేణుమాధవ్. ఎప్పుడో 1980 లోపల నెమ్మదిగా ఎవరికి తెలియదు. అలా 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 క్లాస్లో ఎంటర్ అయిన తర్వాత ఎవరి పక్కన ఎవరు కూర్చున్నామో గుర్తులేదు. 84 బయటకు వచ్చేసరికి 31 ఆగస్టు నాడు అందరికీ అందరం తెలుసు. కొంతమంది పెళ్ళి అయిన వాళ్ళు తెలుసు, వాళ్ళ పెళ్ళిలో కూడా పోయిన వాళ్ళని తెలుసు. నెమ్మదిగా జరిగినటువంటి ఈ జర్నీ లోపల కొంతమంది ఫ్రెండ్స్ పెళ్లి చేసుకుంటే వాళ్ళ పెళ్ళ కంటే కొంతమంది కాలేదు. పెళ్ళిళ్ళ కంటే తర్వాత 25 సంవత్సరాల ఉత్సవం జరిగినప్పుడు చిన్నగా పిల్లలతో సహా దాకా చూసాం. 30వ సంవత్సరాలు వెళ్ళడానికి నేను అన్నీ కాలేదు. ఇది 40వ సంవత్సరం. జీవిత ప్రస్థానంలో కూడా ఎన్నో మెట్లను దాటుతూ ముందరకు వచ్చినప్పుడు పర్మనెంట్ ప్రమోషన్ అనేటువంటి తాత అనేటువంటి ప్రమోషన్ తీసుకున్నాం. అది జరుగుతుంది. అది కొత్త ఆనందం. మనవాళ్ళు మనవాళ్ళతో ఉండడం ఉన్నది, వాటితో ఎంజాయ్ చేయడం ఉన్నది. కోర్స్ అందరికి తెలిసిందే, కానీ వాళ్ళు ఒకసారి అవడానికి ఇస్తుంది అన్నమాట. దాదాపు అందరం కూడా ఎక్సెప్ట్ ప్రవీణ్, శ్రీనివాస్ అండ్ నేను మాత్రమే ప్రస్తుతానికి సర్వీస్లో నడుస్తున్నాను. ఇంకా ఈ సంవత్సరం అయ్యేసరికి ప్రవీణ్ మేబీ 13 ఇయర్, మిగతా వాళ్ళందరూ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి అందరూ రిటైర్ అయిపోతాం. ఇదే ఆనందంతో, ఇదే ఉత్సాహంతో మళ్ళీ ఒకసారి అందరూ కలుస్తామని చెప్పి ఆ బాధ్యతను మళ్ళీ గంగాధరే తీసుకోవాలని, ఎందుకంటే గంగాధర్ కూడా ఆలోచించగలరు. అందరినీ కలిపి ఉంచాలని కోరుకుంటూ మళ్ళీ కలుసుకునే టైంలో అందరం పూర్తి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మమ్మల్ని అందరినీ ఇట్లా కలిపి ఉంచినటువంటి మా శ్రీమతులందరూ, అందరికీ కూడా, మహిళా మండలందరూ కూడా వస్తారు. ఇంట్లో ఎక్కువ మంది ఎక్కడ ఇట్లా పెట్టు డైరెక్ట్ ఇప్పుడు ఎక్కువ ఇంట్లో ఎక్కువ మంది ఎక్కడ అంటుంది సార్ చెప్పండి. నెక్స్ట్ శీతులు పక్కన ఓకే. 1984 బ్యాచ్ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ మేము 25 ఇయర్స్ సురదిప్లికి వచ్చాము, 30 ఇయర్స్కి మిస్ అవ్వకుండా వచ్చాము. ఇప్పుడు కూడా తన ఆఫీస్లో మార్నింగ్ నుంచి 1.5 అవర్ కంటిన్యూస్ ఫోన్లోనే ఉన్నారు. అసలు రెడీ అవ్వలేదు. కాకపోతే ఇట్లా ఫ్రెండ్స్ మీట్ అనేసరికి ఎంత బిజీగా ఉన్నా కానీ వీలు చూసుకొని తప్ప
మీరు మాట్లాడారు. ఈ 40th యానివర్సరీకి వచ్చేసిన మిత్రులందరికీ, వారి కుటుంబాలు, పిల్లలు, మనవాళ్ళు, మనవాళ్ళు ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళందరికీ హార్టీ వెల్కమ్. వి ఫీల్ ప్రివిలేజ్డ్. ఇంతకుముందు గంగాధర్ కూడా చెప్పినట్టు వి ఫీల్ ప్రివిలేజ్డ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ అన్ అసోసియేషన్. ఇప్పటికీ 3 times ఇట్లా గ్యాదర్ కావడానికి ట్రై చేసాము. ఎంతో ట్రై చేయంగా ఈ రోజు కూడా ఈ ఇంతమంది ఈ విధంగా గ్యాదర్ కావడానికి వీలు కుదిరింది. ఎస్, ఎన్నెన్నో ఇబ్బందుల నుంచి, ఎన్నెన్నో కష్టాల నుంచి మేము దాటుకుంటూ ఈ స్టేజ్ ఇక్కడ వరకు వచ్చాము. హోప్ చిల్డ్రన్, గ్రాండ్ చిల్డ్రన్ వీళ్ళందరూ కూడా దే ఎమ్యులేట్ ద కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ దట్ వీ హ్యావ్ సెట్ ఫర్ దెమ్. వాళ్ళు వాళ్ళ జీవితాల్లో కూడా ఇంకా ఫర్దర్గా ఇంకా గ్రో అవ్వాలని, వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్తో కూడా వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత అందంగా ఉన్నారు వారి కుటుంబం. మనసు మనసు కలిసిపోయి కళ్ళు ఎదలు కలిసిపోయి వారికి మైక్ ఇవ్వండి. నిర్మలను మాట్లాడలేదా? ఇప్పుడే ఛాన్స్ ఇప్పుడే అందరికీ నమస్కారం. So this is the third time I'm part of this event and I'm so glad to be part of this. And Uncle ki specially thank you for coordinating and organizing such event, and it is not a joke. Like andarni WhatsApp group lo coordinate chesi organize cheyadam, it is really big task. Thanks to all the organizers, and I hope you all relive your memories, and I hope you all have fun. Okay, Jumla Kira. Good evening, all. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈనాటి 40 years ఆలమ్ని అసోసియేషన్కు చేసినటువంటి క్లాస్మేట్స్ మరియు వారి ఫ్యామిలీస్ మరియు చిల్డ్రన్ అందరికీ స్వాగతం, సుస్వాగతం తెలుపుతూ, ఇది ఎన్నో రోజులుగా ఆర్గనైజ్ చేద్దామని చెప్పేసి గంగాధర్ గారు, వెంకట్, వేణువారు అందరూ ప్రయత్నం చేస్తూ ఉంటే నేను కూడా ప్రయత్నం చేయడం జరిగింది. చూస్తూ అసలు ఇప్పుడు మనము మొన్న సిల్వర్ జూబ్లీ చేసాము. ఈ 40 ఎలాంటి మార్పు లేదు. భౌతికంగా కొన్ని ఫ్రెండ్స్ 4 మిస్ అయినారు తప్పితే, మీరు ఇంకా చిన్నపిల్లలాగానే ఇంకా అలాగనే కనబడుతున్నారు తప్పితే, మరి పిల్ల బాబుతో కొద్దిగా ప్రమోషన్స్ వచ్చినట్టు ఉన్నాము. అందుకు చాలా సంతోషము. రియల్గా గంగాధర్ గారు చాలా ఎఫర్ట్స్ పెట్టేసి 1 month 1.5 months కవిత మేడం చాలా ఇబ్బంది పెట్టుకుంటాడు. ఇంట్లో పాపం అన్ని పనులు వదులుకొని ఆయన చాలా కష్టపడ్డాడు. ఆయన చేసిన కృషిని మనం తప్పకుండా ఆలోచించడం తప్పదు. వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలుపుతూ, అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా మనము ఇలాంటి ఫంక్షన్ ఇంకా జరుపుకోవాలని చెప్పేసి మనం అందరము ఆయురారోగ్యాలతో బాగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఇంకా గ్యాదరింగ్ స్ట్రెంత్ ఇంకా US నుంచి వస్తారని చెప్పేసి ఆశించాము.
కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయినారు. అయినా కానీ వాళ్ళకి కాంట్రిబ్యూషన్ పంపడం నిజంగా అభినందనీయం అని చెప్పేసి చెప్పక తప్పదు. ఇంకా మన బ్యాచ్లో అందరూ 60+ ఉన్నారు. భగవంతుని దయ వల్ల మంచి ఆరోగ్యంగా ఉన్నారు. ఇంకా ముగ్గురు మన నాగేంద్ర గారు చెప్తున్నట్టు ఇంకా ముగ్గురు సర్వీస్లో ఉన్నారు. వారు ఎప్పుడైనా ఫోన్ చేసినా కానీ ఏరా అని చెప్పేసి మాట్లాడతారు. ఏరా ఈఎన్సీఆర్ అని చెప్పేసి లేకుంటే ఏదో చెప్తే అసలు మాట్లాడరు. వారు నిజంగా హ్యాపీ. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ నాగేంద్ర కానీ ప్రవీణ్ కుమార్ కానీ ఏ చిన్న పనులు అని చెప్పినా తప్పకుండా వాళ్ళు తప్పకుండా చేస్తారు. వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాంటిదే కార్యక్రమం మన గంగాధర్ గారి చేతులే మళ్ళీ నడిపించాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ గంగాధర్ గారు. థ్యాంక్ యూ. నిర్మలాకే మీరు ఒక 2 words ఓకే మాట్లాడా. తాతయ్యతో వచ్చాడు వేదికపైకి బంగారు తండ్రి. వెల్కమ్ నాన్న. అందరికీ నమస్కారం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఇన్ దిస్ ఈవెంట్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. మన అల్యుమినై మీట్కి వచ్చిన మన క్లాస్మేట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. 25 years సెరమనీ అప్పుడు మనం ఇద్దరం అటెండ్ అయ్యాం. మరి 30 years సెరమనీలో మరి నేను అటెండ్ అయినట్లేదు, గుర్తులేదు అది. తర్వాత ఇప్పుడు ఈ 40 years సెరమనీకి యాక్చువల్లీ వాళ్ళైతే మాకు ఎన్హెచ్ఏలో ఒక ఎక్స్పెక్షన్ ఉండే, అయినా కూడా ముందే అడ్వాన్స్కి చెప్పి ఇది ఖచ్చితంగా అటెండ్ కావాలి అని చెప్పే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. ఈ విధంగా అరేంజ్మెంట్ చేయడానికి ఈ గంగాధర్ గారు అండ్ టీమ్ వాళ్ళంతా కూడా దాదాపు 10-15 రోజులు బట్టి 4 రోజులు బట్టి దాన్ని సార్ట్అవుట్ చేసేసి అందరితో కోఆర్డినేట్ చేసేసి ప్రతి విషయాన్ని కూడా ఎవ్రీ పర్సన్కి కూడా తెలియజేసి అందరికి కూడా ఈ ఇంత గ్రాండ్గా జరగడానికి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మా ఫ్రెండ్ రాంప్రసాద్ ఎయిర్పోర్ట్ చాలా బాధగా ఉంది. వాళ్ళ ఇద్దరు సన్స్ యాక్చువల్గా నాగేంద్ర వీళ్ళ వలన వాళ్ళకి పెన్షన్స్ అవన్నీ కూడా శాంక్షన్ అయినాయి, మంచిగా శాంక్షన్స్ అయితే అన్నీ వచ్చినాయి. పెద్ద అబ్బాయి మ్యారేజ్ అయింది, సెటిల్ అయ్యాడు. కానీ రెండో అబ్బాయి యాక్చువల్గా దిట్ ఈస్ ఎంఎస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ఓయూ, ఎంఎస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ USA, బట్ ఈ రిటర్న్ టు ఇండియా అండ్ ఈజ్ వెయిటింగ్ సర్చింగ్ ఫర్ ది జాబ్స్ అండి. యాక్చువల్గా నేను ఈ రోజున మన ఫ్రెండ్ శరత్ చంద్ర కూడా వస్తాడేమో అని అనుకున్నా. శరత్ చంద్ర ఈజ్ టెక్ మహీంద్రాలో హెడ్గా చేస్తున్నాడు. ఆయన వస్తాడేమో అని చెప్పి నేను యాక్చువల్గా ఆయన రెజ్యూమ్ కూడా తీసుకొచ్చాను. కాబట్టి మన ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా వీలున్నా కూడా నేను కమ్యూనికేట్ చేస్తాను దాన్ని. యాక్చువల్గా ఏదన్నా ఆయనకి జాబ్ చూపెట్టగలిగితే మనం మన ఫ్రెండ్కి మంచి చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా ఇది మనందరం కలిసి కోరుకుంటే అది అవుతుందనే ఉద్దేశం నాకు ఉంది. వారి మనసులో ఒక 2 మాటలు మాట్లాడవలసిందే. క్లాస్మేట్స్, మిత్రులందరికీ నమస్కారం. అలాగే మా అందరినీ ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు సహకరించిన
అందరూ బెటర్ హాఫ్స్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, యాక్చువల్గా బెటర్ హాఫ్స్ అవుతూ మిమ్మల్ని మీరు మోర్ దెన్ లార్జర్ హాఫ్స్. నౌ యూఆర్ ఆల్ లార్జర్ హాఫ్స్ బికాస్ వీ హ్యావ్ ఆల్ క్రాసింగ్ 60. యూ విల్ బి బికమింగ్ less than 50%, you will become more than 50%. అంతేనా వేణుమాధవ్? అంటే సర్వీస్లో ఉన్నప్పుడు అన్ని టైం ప్రకారం జరుగుతుండే. రిటైర్ అయ్యాక మేము ఇలాగో రిలాక్స్ అవుతున్నాము. ఈవెన్ మనం మీకు తెలుసు మనం డ్రెస్సులు కూడా తక్కువనే కుట్టించుకుంటున్నాం. అంతేనా? ఇప్పుడు మన గంగాలో టీ షర్ట్ ఇచ్చిండు, ఒక 6 నెలలు పడుతుంది. ఈ నగరానికి ఏమైంది? థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఇన్ స్మాల్ గ్రూప్స్ అయినా వీలైనంత వరకు అందరం రెగ్యులర్గా కలుస్తూ ఉండాలని కోరుకుంటూ, మరియు ముఖ్యంగా మన గంగాకు ధన్యవాదాలు, టీం మెంబర్స్ కూడా అందరికీ ధన్యవాదాలు. చాలా హార్డ్ వర్క్ చేశారు. లక్ష్మీనారాయణ గారు, రాధాకృష్ణ, వేణుగోపాల్, గోవిందరావు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్ వెరీ మచ్. అమ్మగారు శ్రీ నాగేంద్రరావు గారి చేతుల మీద ఈ నిమిత్తం ప్రధానోత్సవం వారు వారి యొక్క అనుభూతులను పంచుకోవాల్సిందిగా అలాగే మన మధ్య లోపల ఒక ఈ మధ్యనే పెళ్ళైనటువంటి ఒక జంట వారికి చిన్న హలో, ఈ 40th యాన్యువల్ ఫంక్షన్కి అందరం కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను 25th ఇయర్ 30th ఫంక్షన్ మిస్ అయినా ఫర్ పర్సనల్ రీజన్స్. ఆల్మోస్ట్ కొంతమందిని అయితే బ్యాచిలర్స్ అయిపోయినాక ఇప్పుడే చూస్తున్నాను. ఎందుకంటే 84లో గ్రాడ్యుయేట్ అయినాక నేను మాకు కలకత్తా పోయినట్టు మాస్టర్ చేయడానికి అక్కడ డిటాచ్ అయ్యాను. ఆ తర్వాత యూఎస్ వెళ్ళాల్సి వచ్చింది. యూఎస్లోనే ఉంటుంది లాస్ట్ 35 years నుంచి. నేను నరసింహారెడ్డి, జయంత్ pretty much 4-5 miles దూరంలో ఉంటుంది వాషింగ్టన్ DC మెట్రోపాలిటన్ ఏరియా. నేను ఎప్పుడు వచ్చినా ఆ మెంబర్ గురించి మాట్లాడతాను. pretty much కనీసం 2-3 గురించే మాట్లాడతాను. అట్లనే అప్పుడప్పుడు పక్కపై కానీ స్పందత కానీ మనుషుల వాళ్ళు కానీ మాట్లాడుతుంటారు. రెగ్యులర్ టచ్లో ఉంటాం. ఇదంతా కావడానికి కారణం ఐ స్ట్రాంగ్లీ ఫీల్ గంగాధర్ పాపం ఇంటర్నెట్ అయినప్పటి నుంచి ఫోన్ నెంబర్ ట్రై చేసుకుంటా అందరినీ హామ్ చేసి కాంటాక్ట్ కట్టుకొని, తర్వాత ఇంటర్నెట్ వచ్చినాక ఈమెయిల్ కనెక్షన్ పెట్టుకొని, ఆ తర్వాత వాట్సాప్ గ్రూప్ వచ్చినాక వాట్సాప్లో క్రియేట్ చేసి, వాట్సాప్ ఇస్ ద బెస్ట్ థింగ్ హ్యాపెన్ టు అవర్ గ్రూప్ అనుకుంటున్నా. ఎందుకంటే మనం అన్ని షేర్ చేసుకుంటున్నాం. ఆల్ కైండ్స్ ఆఫ్ న్యూస్, మోస్ట్లీ ఐ థింక్ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ అస్. అండ్ ఒక విధంగా మీరు అందరూ రిటైర్ అయిన మాకు తెలియదు అనిపిస్తుంది. మేము ఇంకా పనిచేస్తున్నాం అని కదా. అందరికీ కూడా రిటైర్ చాయిస్ అనుకోండి మాది. బట్ డెఫినెట్గా 40 years ఇంత తొందరగా అయిపోయిందా అనిపిస్తుంది. అప్పుడే ఇంత ఎదురు చూస్తే చాలా అయిపోయింది. అందరూ చాలా పెద్ద మనుషులు అయిపోయింది. మనం అక్కడ చూస్తుంటే మొహం చూస్తుంటే నేను అట్లా ఇట్లా అని జ్ఞాపకం వస్తుంది. అది మన క్లాస్మేట్లలో ఎవరి పొజిషన్లో ఉన్నా రారా పోరా ఆటలు ఒక్కనే అంట. నాకైతే నమ్మకం. సో ఆ సాన్నిధ్యం, ఆ ఇంటిమేట్ ఇచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళకు కూడా అదే అనుభూతి ఉండాలి, వాళ్ళకు కూడా అదే ప్రేమ ఉన్నది, అఫెక్షన్ ఉంది. కాబట్టి వాళ్ళు అట్లా కొలాబరేట్ చేస్తున్నారు. హోప్ఫుల్లీ మనం 50th year కూడా కలుసుకుంటున్నాం అనుకుంటున్నాను. ఈసారి పంపిస్తాం. సో అప్పటి వరకు మనందరూ మీరందరూ ఆయురారోగ్యంతో అతనే గ్రాండ్ కిడ్స్తో వెల్తీగా ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. అదాబల్
खासतौर पे ये तमाम क्लासमेट्स को जो ज्वाइन किया है गंगाधर, बड़ी बरसों की तपस्या के बाद में, और उसमें वेणुमाधव का बड़ा इंकरेजमेंट रहा। तो मैं ज़्यादा बोले बगैर कुछ अल्फाज, वो हमारी वाइफ जो है आज थोड़ा बिजी है, हमारी मदर इन लॉ की तबीयत ठीक नहीं है, तो शी इज इन सर्विस टू माई मदर इन लॉ, सो ही इज माई सन। She is my daughter, Kodal. एक्चुअली मोमेंटो के बाद बोलने का है, बोल देता हूँ अगर जिम्मेदारी से जा देती है तो। और हम समझे थे कुछ आर्केस्ट्रा वगैरह होता, तो दोस्तों पे कुछ अशार है कि एक शेर तो ऐसा है, मैं नहीं बोलना मुझे समझा, लेकिन रवि किरण आके जो है, और खासतौर पर नागेंद्र के लिए है, हमारा मसला ये है मजाक किससे करें, मजाक किससे करें। पुराना दोस्त तो एहतराम मांगता है, एहतराम है रिस्पेक्ट, तो दोस्तों में रिस्पेक्ट कुछ भी नहीं रहता। अभी रवि किरण बोल के गया ना, हाँ एमरा बोले तो मैं रिसीव करता, सी साहब बोले तो नो रिस्पॉन्स। दोस्त वो हैं कि जो जज्बात समझ लेते हैं, दोस्त वो हैं कि जो जज्बात इमोशंस समझ लेते हैं, दिल के अंदर की भी हर बात समझ लेते हैं, दिल के अंदर की भी हर बात समझ लेते हैं। खासतौर पर गंगाधर इतना सेंसिटिव अंदाज में और ऐसा सिंसियरली टैकल करता है हर एक को, पूरे क्लासमेट्स का मिजाज मालूम है गंगाधर, हर एक को उसको जैसा बात करना है वैसा बात करना है। साथ रहते हैं तो कुछ ऐसी दवा देते हैं, दवा यानी मेडिसिन, दोस्त फ्रेंड्स, साथ रहते हैं तो कुछ ऐसी दवा देते हैं, सारे दुख दर्द को पल भर में भुला देते हैं। एक और सॉरी, एक दो मिनट मतलब, तेरी दोस्ती में दीवाने हो गए, तेरी दोस्ती में विनोमाधव, तेरी दोस्ती में दीवाने हो गए, तुझे अपना बनाते बनाते मुझसे बेगाने हो गए, तुझे अपना बनाते बनाते मुझसे बेगाने हो गए। बेगाने मतलब अननोन। पुकार ले प्यार से एक बार मेरे दोस्त, लक्ष्मी नारायण कहाँ है? पुकार ले प्यार से एक बार मेरे दोस्त, आपकी आवाज सुने जमाने हो गए, आपकी आवाज सुने जमाने हो गए। उसका सीताराम दास का वही चेहरा दुबला पतला था, अभी उन्हें मोटा हो गया, सब पछाने नहीं जा रहा। कुछ भी नहीं है मेरी जिंदगी, बस इतना समझ ले, कुछ भी नहीं है मेरी जिंदगी, बस इतना समझ ले कि तेरा दोस्त होना ही मेरी शान है, तेरा दोस्त होना ही मेरी शान है। अब आखिर में एक 10 सेकंड्स, बच्चे वसीयत पूछते हैं, वसीयत क्या नहीं है, विल, क्या प्रॉपर्टी छोड़ रहे हैं, क्या है। बच्चे, मेरा बेटा भी है, बेटी भी है, वसीयत पूछते हैं, रिश्ते हैसियत पूछते हैं, रिलेटिव्स, स्टेटस, हैसियत है स्टेटस, चंद्रलाल रिश्ते हैसियत पूछते हैं, लेकिन वो दोस्त ही हैं जो आपसे आपकी खैरियत पूछते हैं। लिंगराज, हाँ खैरियत पूछते हैं, इतना उड़ा बावनवा, हाँ ये खैरियत पूछते हैं। आई एम वेरी थैंकफुल टू गंगाधर के जो एफर्ट्स है वो थकने वाला आदमी नहीं है। अभी उन्हें 50 इयर्स बोल के गया, उन्हें रवि किरण गंगाधर, आई एम प्रेइंग फॉर good health and long life of all our classmates. मेमोरेबल दिलाने के लिए शुक्रिया आपका। Thank you. अभी दावत में बर्थडे बाकी है। हाँ करेक्ट है। थैंक यू। बात करिए।
Hello everyone. I'm really glad to be here on this wonderful occasion. It's been a very heartwarming, and as I look around, I can see a sense of nostalgia and warmth in here. It's really nice to see everyone meeting each other with such happiness and all. It's really nice to be here. I just wish you all a wonderful reunion. Please extend your blessings to a eye-catching couple. Sharat and Devika. జతకలిసే జతకలిసే జగములు రెండు జతకలిసే 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 అడుగులు రెండు జతకలిసే జగముక తీరు యుగముక తీరు యుగముకలాంటి కారణం గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. అందరికీ నమస్కారం. 1984 ఈ 4 సంవత్సరాలు అప్పుడు అందరం 20 ఇంచుమించు 25 వయసులో ఉండేవాళ్ళం. ఇప్పుడు 2020 2024 అందరూ ఇంచుమించు 60 సంవత్సరాలు దాటారు. 4 దశాబ్దాలు 40 వసంతాలు గడిచాయి. ఇప్పటికీ 60 20 వచ్చినట్టు అనిపిస్తుంది. మొత్తం రాగానే అనిపించింది నాకు అందరూ సంతోషంగా నవ్వుతూ ఒకరినొకరు కలుస్తూ కౌగిలించుకుంటూ మాట్లాడుకుంటున్నప్పుడు చాలా ముచ్చటేసింది అందరూ చూసి. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకాస్త మన యూఎస్ఏ బ్యాచ్ కూడా వచ్చి కలిస్తే ఇంకాస్త మరింత అందంగా ఉంటుందని భావిస్తున్నాను. ఇవన్నీ కాకుండా గంగాధర్ అన్న పదానికి 2 అర్థాలు వస్తాయి. ఒకటేమో గంగను ధరించినవాడు, రెండోడు గంగ మనకి ఆధారం అయిపోయాడు. ఇలాంటి ఫంక్షన్స్ అన్ని చేసుకోవడానికి మనకు ఆధారం అయిపోయాడు గంగ. సో వాటిని వేడి మాటలు వినగాను ఇవన్నీ సహకరిస్తూ ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ కలుసుకున్నప్పుడు ఇలాగే ఇంతే సంతోషంతో కలుసుకున్నాను. My dear friends, 8084 బ్యాచ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. నిజంగా ఇందాక మన మిత్రులు చెప్పినట్లుగా 20లో మనం చదువుల్లోకి వచ్చాము, ఇప్పుడు 60లో ఉన్నాము. కానీ ఇంకా 20 నాటి సంతోషం కానీ ఉత్సాహం కానీ మనందరిలో కనిపిస్తుంది. నేను సిల్వర్ జూబ్లీకి అటెండ్ అయ్యాను 25 ఇయర్స్ ఫంక్షన్కి, అలాగే 30 ఇయర్స్ ఫంక్షన్ కూడా అటెండ్ అయ్యాను. ఇది 40. ఇక్కడ నుంచి ఇంత గ్యాప్ లేకుండా తక్కువ గ్యాప్తో మనం ఇటువంటి గెట్ టుగెదర్స్ అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అందరూ అనుకున్నట్లుగానే ఇది ఒక గంగాధర్ వల్లనే సాధ్యమవుతుంది. హాస్టల్లో గంగాధర్ నేను ఇద్దరం ఒకే రూమ్మేట్స్ని. సో గంగాధర్ గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఇంతమందిని ఆర్గనైజ్ చేస్తూ అందరూ రకరకాల బిజినెస్లో ఉంటారు, జాబ్స్లో ఉంటారు, డిఫరెంట్ మెంటాలిటీస్, అందరితో సమన్వయం చేసుకుంటూ ఇంత గొప్ప గెట్ టుగెదర్ అరేంజ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. సో నెక్స్ట్ దీంట్లో కూడా మన మిత్రులు చెప్పినట్టుగా యూఎస్ ఫ్రెండ్స్ని ముందే కనుక్కొని వాళ్ళకు అవకాశం వీలైన టైం పెట్టుకుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేయగలుగుతామని అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అమ్మగారు How are you guys? How is the
జోష్ ఓన్లీ జోష్ కాక్టైల్ డిన్నర్లోనే అదే అంటున్నా ఓన్లీ నైట్ కాక్టైల్ డిన్నర్లోనే జోష్ అయి ఉంటుందేమో. ఆల్ ఆఫ్ దట్ అపార్ట్ ఈ 40 ఇయర్స్కి కూడా ఇట్లా బ్యాచ్మేట్స్ కలవడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. గంగాధర్ అంకుల్కి, లక్ష్మీనారాయణ అంకుల్కి, ఎవ్రీవన్ ఇదంతా ఆర్గనైజ్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ అవసరం లేకుంటే మా బ్యాచ్మేట్స్ కూడా ఇట్లాంటిది జరగలేదు. హోప్ఫుల్లీ వీ విల్ ఆల్సో హ్యావ్ సంథింగ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్. నిజంగా సంతోషం. మనం 40 ఇయర్స్ డిగ్రీ అయినంతా కలుసుకోవడం అనేది రియల్లీ వండర్ఫుల్. ఎందుకంటే మనం అసలు 40 ఇయర్స్ అయిపోయిందా డిగ్రీ అయిపోయి అనేది అసలు ఇంకా ఆలోచన ఉన్నట్టుగానే అందరం మా క్యాంటీన్ దగ్గర టీ తాగినట్టే అనిపిస్తుంది. రియల్లీ వెరీ హ్యాపీ. ఇట్లాంటి అనేసి ఇంకా చాలా చేసుకోవాలి మనం. అటు పట్టుకొని మాట్లాడాలి, లేకపోతే లైసెన్స్ లేదు. వెరీ హ్యాపీ. అందరం కూడా ఆల్మోస్ట్ 60s కాదు 60s క్రాస్ అయినాం మనం. 60 ఇయర్స్ తర్వాత కూడా డిగ్రీ 40 ఇయర్స్ అయిన తర్వాత కూడా ఇంతమందిని కలిసి ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం అంటే స్వీట్ 16 కాదు స్వీట్ 60sలో కూడా ఇంత హ్యాపీగా ఉన్నాం. వెరీ షార్ట్లీ అందరం కూడా ఇంత హ్యాపీగా అందరము ఫ్యామిలీ మెంబర్స్ తోటి మళ్ళా 50 ఇయర్స్ అంటే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకోవాలి. యాక్చువల్ తను వచ్చేది తనకు నీ రీప్లేస్మెంట్ సర్జరీ అన్నాను, రాలేకపోయింది. 25 ఇయర్స్ దానికి వచ్చాం మేము, తను రాలేకపోయింది. తను బాధపడుతుంది, వాట్సాప్ మెసేజ్ చూస్తున్నా నేను. సో ఎనీవే రెగ్యులర్గా కాకుండా మళ్ళా 50 ఇయర్స్లో 45 ఓకే. సో వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. లేదు ఈ మంత్ అండి అది పోతున్నా. ఇంకా హ్యాపీ ఏంటంటే ఈ మంత్ రిటైర్మెంట్ కాదు, ఇంకా హ్యాపీగా వాట్సాప్ చాట్లలో చాలా యాక్టివ్గా రెస్పాండ్ కావచ్చు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ఫుల్ టు గంగాధర్ అండ్ టీమ్. ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన కాకుండా ఇంతమంది అటెండ్ చేసే విధంగా తను స్టెప్స్ తీసుకున్నాడు. థ్యాంక్స్ టీమ్ అండ్ గంగాధర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. శ్రీ కె సురేష్ కుమార్ గారు. అమ్మ కొంచెం ముందుకు. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. మీ అందరినీ ఇంత హ్యాపీగా హెల్దీగా చూడడం చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్కసారి నేను చాలా జెలసీగా ఫీల్ అవుతాను. నా క్లాస్మేట్స్ ఎవరు కాంటాక్ట్లో లేరు, ఎప్పుడు ఇలాంటి గెట్ టుగెదర్స్ అవ్వలేదు. అందరూ ఎక్కడెక్కడ సెటిల్ అయిపోయారు. సో తను చాలా లక్కీ ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నందుకు. మీరందరూ ఎప్పుడు హ్యాపీగా క్లాస్మేట్స్ అనుకోండి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ 40 ఏళ్ళు ఇలా నడిచిపోయింది, ఎలా చెప్పిపోయిందో అసలు ఏమైపోతాయి ఏం అర్థం అవడం లేదు. అండ్ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ. నేను అందరు అంటే 25th దానికి వచ్చాను, మధ్యలో 30th ఇప్పుడు వచ్చాను. నేను అందరూ అంటే మిగతా అందరితో పాటు సీతారామని సార్ కలుసుకున్నాను ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం. And Ravi Kiran has given me a party in Warangal. So I didn't miss him. But really, in Sitaram, చాలా రోజుల తర్వాత. But he has changed a lot. ఇప్పుడు నాలాగా ఉండేవాడు ఇప్పుడు ఎలాగ అయిపోయాడు. But thanks to I should give అంటే మనం వాళ్ళ మిస్సెస్కి ఇవ్వాలనుకుంటా అభినందనలు చెప్పాలి. ఎనీవే ఓకే, ఎనీవే ఈ అవకాశం నాకు కలిగింది. అండ్ ఈ ప్రోగ్రామ్ని ఇంత పెయిన్ఫుల్గా చేసి సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసిన గంగాధర్ టీమ్కి మరొకసారి నేను అభినందనలు తెలుపుకుంటున్నాను. How do you feel about
So I have two sons. One is working in Chennai, and the other one is this man. His name is Sai Praneeth, and final year in English. Okay, right. You can speak. Sai Matadava. Hello everyone. Hi. I'm Praneeth. I'm so happy that you all met even after 40 years. It's a very big thing. నాకు మీలా కాలేజ్లో ఉండకపోవచ్చు, ఒక క్లాస్ అంటూ అది స్కూల్తోనే ఎండ్ అయిపోయింది మాకు. I think my dad was looking forward to meeting you all. ఎందుకంటే you always tells about the 10 rupees chicken. మీరు అందరు ఫైట్ చేసేవాళ్ళు అసలు 10 రూపీస్కి మీకు కోడి దొరికేదా అని. I was always Sunday was in charge for the 10 rupees. Sunday chicken. Daddy మాత్రం ఓన్లీ బిస్కెట్స్ తింటుంటారు. ఇప్పుడు ఓన్లీ బిస్కెట్స్ మా చికెన్ మాకేస్తారు. మీరందరూ పార్టీ చేసుకునేదంతా he was always sharing with me. మీరు ఎంజాయ్ చేసిన లైఫ్ అంతా how we missed out after all these years. మీరు ఇలా కలుసుకోవడం, మళ్ళీ ఎంజాయ్ చేయడం. I hope you have fun while you're gathering here. Thank you. మాట్లాడు గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అసలు జేఎన్టీలో మన బ్యాచ్ అంటే చాలా సిన్సియర్ బ్యాచ్. అది ఎంత బ్యాచ్ మన మిగతా ఆఫ్టర్ కాలేజ్ అవర్స్ కూడా ఎంతలో ఉంటారో అందరికీ తెలుసు. ఇప్పుడు చూస్తే కూడా బ్యాచ్ చూస్తే అసలు నేను బయట అందరం కూడా 65 సంవత్సరాల వయసు దాటినప్పటికి కూడా దేవుని వల్ల అందరం కూడా ఆరోగ్యంగా హుషారుగా ఉన్నాము. ఇదే హుషారుతోనే ఇట్లాగే ఆరోగ్యకరంగా భవిష్యత్తులో 45 years 50 years బిలియన్ కూడా మనం జరుపుకోవాలని కోరుకుంటున్నాం. సరే, మనము 60 years లైఫ్ తర్వాత మనం జీవితం కూడా మనకు చాలా నేర్పిన అనుభవం ప్రకారం ఇవాళ రిలేషన్స్ అన్నీ కూడా ఆర్థికంగా అవసరాన్ని బట్టి ఉంటాయి. ఇవన్నీ ఏమి చూడకుండా నిస్వార్థంగా మన రావాల్సి బతుకున్నట్టు వాళ్ళు కేవలం ఫ్రెండ్స్ మాత్రమే. అంటే అటువంటి మంచి ఫ్రెండ్స్ ఉన్న బ్యాచ్ మనైనందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. Govinda, Govinda,
ఇప్పుడు మీరు మాట్లాడితే కొంచెం మీరందరూ బాగా తీసుకుపోవాలని అర్థం కూర్చోవలసి వస్తుంది. మేము 7:30 మాకు ఆకలి పాటు ఉండదు. సార్ గుడ్ ఈవినింగ్. రియల్ ఇస్ గ్రేట్ అకేషన్. అంటే మన కాలేజ్ అయిపోయిన తర్వాత 4 దశాబ్దాల తర్వాత తిరిగి మళ్ళీ ఆ కాలేజీలో మనం ఎలా ఉన్నామో అటువంటి వాతావరణాన్ని మళ్ళీ మనం చూస్తున్నామంటే రియల్లీ దట్ ఇస్ గ్రేట్నెస్ గోస్ టు గంగాధర్. రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు గంగాధర్. ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి కూడా చూస్తున్నాం మనం. ఎందుకంటే మనం ఇంత ఇదిగా మనం కలిసి ఉన్నామంటే కారణం ఈజ్ ద ఓన్లీ వన్ పర్సన్ హూ క్రియేటెడ్ దట్ గ్రూప్. రియల్లీ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ హిస్ ఎఫర్ట్స్. ఎందుకంటే ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టాలంటే అది ఏదో మనస్ఫూర్తిగా చేయకపోతే ఏ కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్ కాదు. ఏ కార్యక్రమం చేపట్టాలని ఒక దృఢ నిశ్చయంతో చేయాలా. తర్వాత ఇది ఆ కార్యక్రమం సక్సెస్ఫుల్ కావాలన్న మంచి అభిప్రాయంతోన తనకున్న పరిధి లోపల ఉన్న అవైలబుల్ ఉన్న పర్సన్స్తో ఒక టీం ఏర్పరచుకొని దాన్ని సద్వినియోగపరచుకొని ఈరోజు ఇంత చక్కగా ఈ కార్యక్రమం చేపట్టినందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు. ఎప్పుడు కూడా ఈ ఫర్దర్ కూడా ఇదే విధంగా జరగాలని చెప్పి కోరుకుంటూ, ఇంకోటి విషయం ఏంటంటే మన కాలేజీలో రియల్గా నేనైతే నా పర్సనల్గా నేను అనుకుంది ఏంటంటే నా ఏజ్ నేను 60 దాటింది అనుకుంటున్నాను. నేను ఇంకా కాలేజీకి వెళ్ళి మా అన్నయ్య అయిపోయింది కదా, అయ్యో నేను అప్పుడే ఉద్యోగం అయిపోయిందా, అప్పుడే పిల్లలు తాత అయినాను. నేను 5 మంది నాకు టోటల్గా ఏంటంటే 2 మనవాళ్ళు 3 మనవాళ్ళు నాకు. స్టిల్ వాళ్ళతో పాటు నేను కూడా కాలేజ్ చదువుతున్నట్టే ఫీల్ అవుతుంటాను. అంటే మనసు అంత ఎందుకు ఉందంటే మనకు తెలుసు, మనకు గంగాధర్ మనకు 25 years సిల్వర్ జూబ్లీ అప్పుడు కూడా హస్ టేకన్ గ్రేట్ ఎఫర్ట్. అండ్ దెన్ 30 years అప్పుడు కూడా మనకు మన సంథింగ్ దట్ ఈస్ సెంచరీ క్లబ్ అనుకుంటా అప్పుడు అక్కడ ప్రోగ్రామ్ జరిగింది. తర్వాత పెద్ద 40 years. కానీ ఇది కాకుండా మనం అప్పుడప్పుడు ఏంటంటే జనరల్గా మనం అంతా కలిస్తే తప్ప మన ఏజ్ని మనం మర్చిపోతాం. మనం ఎప్పుడైతే కాలేజీలో ఉన్నామో తిరిగి అట్లీస్ట్ మనకు ఒక బూస్టింగ్ వచ్చేసి మన లైఫ్లో మనకు ఏజ్ అనేది ఎక్స్టెండ్ అవుతుందని అనుకుంటున్నాను. రియల్గా ఈరోజు 60 కాదు, మనమంతా 20 ఉన్నాము. మన ఆలోచన విధానాలు 20 ఉన్నాయి. ఎవరు ఏ పదవిలో ఏ హోదాలో ఉన్నా కూడా వాటిని మర్చిపోయి మనం కాలేజీలో ఎలా ప్రేమగా ఆప్యాయంగా ఒరే అరే అనిపించుకున్నాము అదేవిధంగా ఈరోజు పెంచుకుంటున్నాము. ఇంకా ముందు కూడా ఎలా పెంచుకుంటామని అనుకుంటున్నా. కాబట్టి మరొక్కసారి ఏంటంటే 45 ఏళ్ళు గడిచినప్పుడు కూడా మనం ఇదే విధంగా ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకొని అందరం హ్యాపీగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య సంపదలు కలగాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒకసారి చప్పట్లు వారికి వారు కూడా అనన్యమైనటువంటి అనుభూతులు పంచుకోవాల్సిన ఆహ్వానం. లింగరాజు గారు మా గ్రూప్లో అందరికన్నా ముందు ఒక మార్గదర్శకత్వం నిలిపారు. అందరికన్నా ముందు మ్యారేజ్ చేసుకున్నారు. ఫైనల్ ఇయర్ ఉన్నా థర్డ్ ఇయర్ అది ఎప్పుడు మేము అనుకునే వాళ్ళం. క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్లో చూస్తూ మరి క్వశ్చన్స్ కనిపిస్తున్నాయని మళ్ళీ అక్కడ సో లింగరాజు గారు, నేను, లక్ష్మీ గారు అందరం ఒక బ్యాచ్ సర్వేలో ఉండండి. మంజులా కూడా ఉండే మా బ్యాచ్లో. కానీ ఒకటి ఏంటంటే మేము ఒక 2 months నుంచి కూడా నేను వాట్సాప్లో కూడా ఎవరెవరు రెస్పాన్స్ గారో వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తుంటా. అదే నా డ్యూటీ. గంగాధర్ అందరినీ కోఆర్డినేట్ చేస్తుంటాడు. సో నేను జనరల్గా ఏంటంటే హైలీ యాక్టివ్ నేను వాట్సాప్లో ఉంటాను ఎప్పుడు కూడా. ఫస్ట్ ఇంటి విషయాల కన్నా ఎక్కువ దీనికి ఇంపార్టెన్స్ ఇస్తే ఇంట్లో నాకు ప్రాబ్లమ్స్ ఒకటి 2-3 సార్లు వచ్చాయి కూడా. కానీ యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు నేను, వెంకటేశ్వర్లు, తర్వాత గంగాధర్ మేము ఫస్ట్ వచ్చి ఈ ప్లేస్ ఇవన్నీ కూడా మేము ఫస్ట్ సెలెక్ట్ చేసినాము. చాలా మంచిగా అనిపించింది మాకు ఇది. ఆ రోజు మరి అప్పటి నుంచి నేను, వెంకటేశ్వర్ మరి మేము వాళ్ళ రైలు పుట్టాల మీద ఎక్కించినాం గంగాధర్ని తప్ప.
తనే మళ్ళీ మొత్తం క్యారీ ఆన్ చేశాడు. నెక్స్ట్ లక్ష్మీనారాయణ కూడా చాలా హార్డ్ వర్క్ చేసి ఈ టీషర్ట్స్ కానీ ఇవన్నిటి కూడా వారి సహకారం చాలా ఉంది. అందరూ ఒక టీం వర్క్ లెక్క. రమేష్ కూడా యాక్టివ్ పర్సన్ సెకండ్ టైం వస్తాడు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ బిహైండ్ ద సీన్ ఉంటాడు. ఇప్పుడు సెకండ్ టైంకి వచ్చాడు. అప్పటి నుంచి మొత్తం పాపం రమేష్ కూడా చూస్తున్నాడు. సో అందరు కలిసి ఒక టీం వర్క్ లెక్క మేము అందరం కలిసి చేయడం జరిగింది. 100% వల్ల 40-50 రవికిరణ్ అన్నాడు, కానీ 50 అంటే చాలా గ్యాప్ అవుతుంది. ఆల్రెడీ 10 years అంటే ఎక్కువ గ్యాప్ అవుతుంది. కాబట్టి 45 నేనైతే ప్రపోజ్ చేస్తున్నా. గంగాధర్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటే ఇవన్నీ ఇంకా మనం మంచిగా జరుపుకుంటామని నేను సభాముఖంగా చెప్తున్నా. 50 years కూడా జరుపుకుంటాం. 45 అయితే కంపల్సరీ. వెల్కమ్ సంపత్. సో సంపత్ కూడా ఇప్పుడే వచ్చాడు. వాళ్ళ సన్ అండ్ డాటర్ కూడా మనం మంచిగా సన్మానం మేము పేరెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ మీ యాబ్సెన్స్ కూడా మేము కార్యక్రమం చేసినాం. రండి 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 దయచేయండి. ఇదే స్పిరిట్ అందరూ కూడా కంటిన్యూ చేయాలి. యాక్చువల్లీ నా వైఫ్ వచ్చేదంటే తను ఈ మధ్యలో ఫిలిమ్స్ దానికి వెళ్ళిపోయింది. షూటింగ్ సన్సర్టినట్టు ఉండట్లో రాలేకపోయింది. కానీ యాక్చువల్లీ నాకు ఒక డాటర్, షీఈ్ ఇన్ జర్మనీ. సో ఓన్లీ సింగిల్ చైల్డ్. నేను వైజయంతి గారిని కూడా తీసుకుంటా అడ్వైస్. కంపల్సరీ వెళ్ళి తయారు చేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ అటెండింగ్. సందాని బాయ్ ఎక్కడి నుంచి మక్కాకు కూడా అక్కడి నుంచి కూడా కాంటాక్ట్ ఉన్నాడు. మా సందాని సార్ మంచి శాయరీలు వినిపించాడు. ఆయనకు కూడా నేను ఒకటి జవాబు కూడా ఇవ్వాలి. దోస్త్ వహీ హోతా హై జో నిభాతా హై वो फरिश्ता. थैंक यू. Hello, namaskar Andy. Happy to see you all here. I'm looking forward to meeting you in future events. Thank you. హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ చూసుకుంటే. ఇక్కడ మన 40 years తర్వాత కలుస్తున్నాం అంటే ఎట్లా ఉందంటే ఇవాళ ఏదో కాలేజ్లో మనం ఫస్ట్ డే కలిసినట్టే ఉంది. దాంట్లో ఫ్యామిలీస్తో చాలా సంతోషం అందరికీ. యాక్చువల్లీ అయితే నేను ఫస్ట్ ఇయర్ ఎలక్ట్రానిక్స్ ఉండింది. దాని తర్వాత సివిల్కి జాయిన్ అయ్యాను. సో అది రాసుకునేమో మీతో కలవడం, అందుకే సివిల్ జాయిన్ అయ్యాను. సో నిజంగా థ్యాంక్ యూ అందరు మొత్తం టీంకి థ్యాంక్స్ ఆర్గనైజ్ చేసినందుకు. స్పెషల్ గంగాధర్ ఇంకా వాళ్ళ టీం అంతా ఇలాంటి ఇంకా ఫర్దర్గా చేస్తూనే ఉంటామని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. వారు ఒక రెండు మాట. గుడ్ ఈవినింగ్ టు ఆల్. మన జేఎన్టీయు 82-84 బ్యాచ్ అల్యూమిని 40 years అయిన సందర్భంగా మనందరం ఇక్కడ అసెంబ్లీ అయ్యాము. మరి ఈ ఆలోచన చేసిన మన మిత్రుడు ముఖ్యంగా కేట్ల గంగాధర్ గారు, మరి వెంకట్, రాధాకిషన్ కానీ, మరి వినోద కానీ అందరూ షేర్ తీసుకొని అందరూ కూడా ఇటువంటి రిసార్ట్ని మరి డిసైడ్ చేసి మరి ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం ఈ 40 years సెలబ్రేషన్ చేసుకున్నాం అంటే చాలా ఆనందంగా ఉంది నాకు. మీరందరూ కూడా తప్పకుండా మనందరం 40 సంవత్సరాలు మనం చదువు పూర్తి చేసుకొని వచ్చిన సందర్భమే కాకుండా మరి ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరూ కూడా హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇంకపోతే మరి అప్పుడు లాస్ట్ టైము మనం ఒకసారి 25 years 30 years గట్టి చేసుకున్న తర్వాత ఇలానే అనుకున్నాము 40-50 కూడా చేసుకోవాలంటే వేణుమాధవ్ అన్నాడు కదా, అది అయ్యే పని ఆత్మ వస్తే అన్నాడు. మరి
అది ఈరోజు నిజమైంది. మరి నెక్స్ట్ 50 years కూడా చేసుకోవాలని, మరి అందరూ కూడా అందరూ మన పిల్లలు కానీ మా అందరూ కూడా హ్యాపీగా ఉండాలని, ప్రతి ఒక్కళ్ళు ఆయుర్వేదికతో ఉండాలని. 45 yes 45 అయితే గ్యారంటీ. సో అంటే మనం ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ గంగాధర్జీ అండ్ వేణుమాధవ్ అండ్ రాధాకృష్ణ అందరూ కూడా చాలా కృషి చేసి దీన్ని ఈవెంట్ సక్సెస్ చేశారు. కాకపోతే మన అమెరికా మిత్రులు మరి 3 అమ్మాయిలు ఉన్నారు మన క్లాస్లో, ఎవరు రాలేదనుకుంటాడు, అది రోడ్డు కనబడుతుంది. ఇంకా జయంత్ రెడ్డి రాలేదు, ఇంకపోతే రవికిరణ్, నారాయణరావు వచ్చాడా, ఈఎన్సీ గారు నమస్తే, నాగేంద్ర సార్. కరల కరలి మాట మాట ఓ కమ్మని
మొత్తం నియోజకవర్గం అడిగిపోతున్నారు చాలా మంది చేస్తున్నారు. ఎవరు సార్ ఉంటే ఒకసారి సప్పట్లు గెలిచే వారు పిండి కాదు, గెలిపించే వారికి గిఫ్ట్ పూర్తి చేశారు. సార్ ఒక గిఫ్ట్ ఇవ్వడమా బంగారు సార్ ఎక్కడో చూడదు చైనా ఫోన్ చేసి అబ్బా ఇది మొత్తం చూస్తే మీ ఇష్టమే కదా అవుట్ అయింది అక్కడ రామచంద్ర పరిస్థితి స్టార్ట్. సార్ సార్ గిఫ్ట్ సార్ గిఫ్ట్ ఈ నగరానికి చెన్నై చెప్పు రావడాలి. అబ్బా అబ్బా చూస్తున్నాడు దొంగ నుండి సెల్ఫోన్ ఈయన గెలిపించడం కోసం సార్ సార్ మంచోడు గట్టిగా ఎంత త్యాగం చూస్తారా ఇంజనీర్ అంటే త్యాగశీలు ఉన్నారు అసలు చెప్పండి ఉంటారు వాళ్ళకి ఎంత ఇప్పుడు మజా ఉంటుంది. ఒక్క చేతి ఇద్దరు ఏమన్నా చూద్దాం ఒకసారి వాళ్ళ గట్టిగా చెప్పండి. ఇద్దరు గెలిచారు ఇద్దరికి మనిషి ఒక గిఫ్ట్. హైదరాబాద్ వారి యొక్క గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా మరొకసారి సాదర స్వాగతం. గ్రూప్ ఫోటో తదనంతరం ఒకటి థ్యాంక్స్ ఉంటుంది. దాని తర్వాత మరెన్నో చక్కటి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఎంటర్టైన్మెంట్ సెక్టార్ ఇంకా సిద్ధంగా ఉన్నది అలాగే సంతోషిస్తూ ఇంత చక్కటి కుటుంబ సభ్యులందరి మధ్యలో మాకు నవ్వుతూ పెరిగాను, నవ్వుతూ పుట్టాను, నవ్వుతూ పెరిగాను, నవ్వుతూ ఉన్నాను నువ్వు నవ్వు. నవ్వుతూ పుట్టాను, నవ్వుతూ
నవ్వులాటకై పాడ నీకు నవ్వు నవ్వు తోడు నీకుంటే ఓడిపోవును. వాయిస్ వస్తలేదు, వాయిస్ వస్తలేదు వీళ్ళకు. మేడం ఎవరు స్మైల్ లేరు. లాస్ట్ కున్నా మేడం, మీరు లాస్ట్కి ఇటు రండి. అరే ఉన్న కరెక్ట్ ఉండండి అన్న. మ్యామ్ లిటిల్ బిట్ స్మైల్తో ఉండాలి. అలాగే ఉండండి. చూడాలి. ఓకే రెడీ మ్యామ్, మంచి స్మైల్తో చూడండి. కొట్టకు ఫోటో చూడక. ఎవరిలో స్మైల్ లేదు. హ్యాపీగా ఉన్నాము, ఇలాగే హ్యాపీగా ఉండాలి అందరూ. ఇంక ముందు కూడా ఇలాగే కార్యక్రమాలు జరుపుకోవాలి. హ్యాపీగా ఉంటే హెల్త్ కూడా మంచిగా ఉంటుందని జనరల్ సేయింగ్. సో ఐ వన్స్ అగైన్ థ్యాంక్ ఆల్ ద మెంబర్స్, ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ for coming over here and making this function a grand success. Thank you one and all. ఒక 3-4 క్లాస్మేట్స్ సింగిల్స్ వచ్చారు. అయితే రీజన్స్ కూడా ఉన్నాయి దానికి. మన వేరు మాత్రం కూడా ఒక్కరే వచ్చారు. చాలా అంటే మాకు ఫ్రెండ్లీగా ఉంటుంది, క్లాస్లో చాలా క్లోజ్గా ఉంటుండే. అయితే రీజన్ చెప్పారు వారి మేడం షూటింగ్ వెళ్ళేది బిజీగా ఉంది అని అంటే చెప్పిన వానికి కూడా, సరే నువ్వు కూడా పోరా, మంచిగా సినిమాలలో పోతే బాగుంటుంది, నువ్వు కూడా అంటే ఉంది నాట మంచిగా ఉంది. సెలబ్రిటీ వచ్చింది మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుండే. అట్లీస్ట్ నెక్స్ట్ టైం తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ రమేష్. ఇంకో కొంచెం ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ప్లీజ్. ఇక్కడ ఏంటంటే ఇంకెవరికైనా అకామిడేషన్ కావాలంటే దయచేసి కాంటాక్ట్ చేయండి.